లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు మాతో ఉన్నారు. నమస్తే విజయ్ కుమార్. తాజాగా వచ్చిన 3 బిల్లులపైన ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? మన దేశంలో అధికారము అంటే పెత్తందారీ స్వభావం. మనం కూర్చున్నది ముఖ్యమంత్రి గారి నివాస గృహానికి 100 మీటర్ల దూరం. మంచినీళ్ళేవి ఇక్కడ. ఏ రాష్ట్రం అయితే జిఎస్డిపి పెంచుకుంటున్నదో దాని ప్రకారం వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన చేశారు. బహుశా అందరికంటే లాభపడేది దానిలో గుజరాత్, మహారాష్ట్ర. విచ్చలవిడిగా అంటే ఇంకా ఎక్కువ పిల్లల్ని కానండి, 3-4 కానండి. ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. మన రాష్ట్రానికి ఎంపీ సీట్ల కోసం బానిస్తాం మనంతా. మన బతుకదా ఓన్లీ జనాభా తీసుకుంటే మహిళల జనాభా ప్రాతిపదిక అర్థం పడటం లేదు. నరేంద్ర మోదీ ఉన్నా మరొకళ్ళు ఉన్నా కూడా ప్రాంతీయ పార్టీలను దేశం అన్ని పార్టీలను కలిపి తీసుకోకుండా రాజ్యం చేయడం అసాధ్యం. పెత్తనం మగవాళ్ళదని పేరుకి ఆడవాళ్ళ మొహం చూపెట్టే ప్రయత్నం కాకుండా ఆంధ్రప్రదేశ్లో నా దృష్టిలో పొరపాటు చేశాను. ఎంతో కాలంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఇందులో కలపాలనే డిమాండ్ కూడా కొంతమంది ఎంపీలు. బీసీలకి మిగతా వాళ్ళకి పెద్ద తేడా లేదు. ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రికి అత్యధికులు బీసీ. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇవాళ భారతదేశంలో, ఇంకా చెప్పాలంటే స్వతంత్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి అతిపెద్ద ప్రజాస్వామిక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 3 బిల్లులు అంటే భారతదేశ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక కీలకమైనటువంటి ఘట్టంగా ఇది చెప్పుకోవచ్చు. అనేక ఏళ్లుగా ఈ భారతదేశ ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని పోరాడుతున్న సంస్కరణవాది లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు మాతో ఉన్నారు. మొత్తం ఈ తాజా రాజకీయ పరిణామాల మీద, ఈ బిల్లుల మీద చర్చించడానికి వారితో అనేక విషయాలు పంచుకుందాం. నమస్కారం అండి జయప్రకాష్ నారాయణ. నమస్తే విజయ్ కుమార్. సార్ జయప్రకాష్ నారాయణ గారు, ముఖ్యంగా అంటే మిగతా రాజకీయ నాయకులను కావచ్చు, బ్యూరోక్రాట్స్ని కావచ్చు, మేధావులను కావచ్చు ఇంటర్వ్యూ చేయడం ఒక అంశం. మీరు మొదటి నుండి కూడా యాజ్ ఏ పొలిటీషియన్ కన్నా కూడా భారతదేశంలో ఒక ఎన్నికల సంస్కరణలు రావాలి, ప్రజాస్వామ్య సంస్కరణలు రావాలని తాతాలాడుతున్న వ్యక్తి. మీరు తాజాగా వచ్చిన 3 బిల్లులపైన ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? విజయ్ కుమార్, మహిళలకి ప్రాతినిధ్యం కావాలన్న విషయంలో ఎవ్వరూ కాదండి. 30 ఏళ్ళ నుంచి నడుస్తున్నది, ఇది 30 ఏళ్ళు దాటింది. ఇంకో రూపంలో వస్తే నేను సంతోషించేవాడిని. ఎందుకంటే పార్టీలు కనుక విధిగా మహిళలకి ఏ సంఖ్య కావాలనుకున్నా ఆ సంఖ్యలో సీట్లు ఇచ్చి ఏర్పాటు చేస్తే మరింత బాగుండేది. సహజ నాయకత్వం వచ్చేది. ఇప్పుడు రొటేషన్ అవసరం ఉండేది కాదు. కానీ ఏదో రూపంలో మహిళలకి ప్రాతినిధ్యం పెరగడం దేశానికి చాలా అవసరం. 2 కారణాలుగా. మన దేశంలో అధికారము అంటే పెత్తందారీ స్వభావం. పెత్తనం, సేవ కాదు. అందుకే రెవెన్యూ శాఖ అంటే బోళ్ళంతా మోజు, భూమి. పోలీస్ శాఖ అంటే బోళ్ళంతా, హోంశాఖ అంటే బోళ్ళంతా మోజు. పోలీసులమే పెత్తనం, తుపాకులు, దండాలు. ఆర్థిక శాఖ అంటే మోజు, డబ్బులు. విద్య, ఆరోగ్యం, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల, ట్రాఫిక్ సరిగ్గా చుట్టం హైదరాబాద్లో, ఇవన్నీ ఆసక్తి లేదు మనకి. ముఖ్యమైన శాఖలు కావు. నేను ఇప్పుడు మనం కూర్చున్నది ముఖ్యమంత్రి గారి నివాస గృహానికి 100 మీటర్ల దూరం, క్యాంప్ ఆఫీస్కి. అంటే ఒక కీలకమైన ప్రాంతం కదా. మంచినీళ్ళు లేవు ఇక్కడ. ప్రస్తుతం మంచినీళ్ళు లేవు. బోర్వెల్ ఏమో ఎండాకాలం కాబట్టి అనుకున్నంత రావటం లేదు. మున్సిపాలిటీ మనకు హైదరాబాదు అటు గోదావరి, ఇటు కృష్ణ, మహానదులు, పెద్ద పెద్ద నదులు. ప్రపంచంలో ఏ నగరానికి కూడా 2 పక్కల ఇంత పెద్ద నదుల సౌలభ్యం లేదు. 1000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు తయారు చేసాం. మరి 1000 కోట్ల లీటర్లు ఇక్కడ తీసుకొస్తున్నాం. 140 రూపాయల నీళ్లు ఇళ్లకు చేరకుండా మూసిలోకి వెళ్ళిపోతున్నాయి. అది పరిపాలన కాదు మన దృష్టిలో. కాబట్టి దీని నుంచి పరిపాలన అంటే, రాజకీయం అంటే ప్రజల ఉమ్మడి సేవలు అందటం, ప్రజలకు పన్నుల డబ్బులతో సేవలు సరిగ్గా అందటం అన్నది ఆ మార్గానికి వెళ్ళాలి. మహిళలు వస్తే అది జరుగుతున్న నాశనం మనందరికీ. ఎందుకంటే ఇంట్లో పిల్లల అవసరాలు, కుటుంబ అవసరాల దగ్గర నుంచి పెత్తనం కాకుండా సేవ, అవసరాలు తీరడం, దాని మీద దృష్టి పెడతారని చెప్పారు. దానికి పూర్తిగా మనం ఆహ్వానించాలి. ఇక రెండోది, మన సమస్య ఏంటంటే స్థానిక ప్రభుత్వాల్లో మనం చూసాం, పంచాయతీల్లో, మున్సిపాలిటీలో చాలా చోట్ల నేను వెళ్ళినప్పుడు మీరు గమనించుంటారు. అక్కడ పేరుకు ఒక సర్పంచ్, మున్సిపల్ చైర్పర్సన్ ఉంటారు. కానీ ఎవరో మగవాళ్ళు హడావుడి చేస్తుంటారు. ఏమిటో మీరని చెప్పంటే మొహమాట పడితే సార్ మా భార్య సార్ అని చెప్తారు. పంచపతి అన్న పదం వచ్చింది ఉత్తరాదిన.
స్థానిక ప్రభుత్వాలు మహిళల రిజర్వేషన్లు ఉన్నాయి, 3వ వంతు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా. కొన్ని రాష్ట్రాలు, మన రాష్ట్రాల చోట్ల సగం చేశాం. కానీ పెత్తనం అంతా కూడా మగవాళ్ళ చేతుల్లో ఉండి పేరుకి ఆడవాళ్ళని ముందు పెట్టడం ముఖోట్లాగా. ఈ సంఖ్యాబలం పెంచడం నా దృష్టిలో ఎందుకు అవసరం అంటే, ఒకటిసారి జనాభా పెరుగుతున్నది. 145 కోట్ల జనాభాకి కొన్ని నియోజకవర్గాలు మల్కాజిగిరి లాంటి చోట్ల 40 లక్షల మంది జనాభా వచ్చేసుకుంటారు బహుశా. కాబట్టి పెరుగుతున్న జనాభా కొంతైనా సంఖ్య పెంచడం అనేది సరైన పద్ధతి. అంతకంటే ముఖ్యమైనది, ఈ మగ మహారాజులు పదవులన్నీ ఖాళీ అయిపోయి ఆ స్థానాల్లో మహిళలకు ఇస్తామని చెప్పంటే, చాలా చోట్ల వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఒక నాయకుడి భార్య కానీ, కుమార్తె కానీ, లేకపోతే కోడలు కానీ, ఆవిడని తీసుకొచ్చి ఉత్సవ విగ్రహంలాగా ఆ పదవీ కాలం అయిపోయేదాకా అక్కడ వాళ్ళే పెత్తనం చేసే ఏర్పాటు జరుగుతుంది. అలా కాకుండా ఉన్నవాళ్ళకి స్థానచలనం ఉండదు, ప్రజలు ఆశీర్వదిస్తే పోటీకి దిగచ్చు. అదనంగా స్థానాలు పెంచుతున్నాం, నియోజకవర్గాల పరిధి మారుతుంది అని చెప్పంటే, అప్పుడు బహుశా నిజమైన కొత్త నాయకత్వం మహిళలకు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఈ సంఖ్య పెంచడం పూర్తిగా నేను దాన్ని హర్షిస్తున్నాను. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఉత్తరాది దక్షిణాది. ఎగ్జాక్ట్లీ. ఏ కారణంగా 1971లో అక్కడ జనాభా లెక్కల ప్రకారం 76 నుంచి 25 ఏళ్ల దాకా దాన్ని ఫ్రీజ్ చేశారు, ఇంకా మార్చకుండా. అంటే రాజ్యాంగంలో తొలుత నుంచి చెప్పింది, ప్రతి 10 ఏళ్లకి జనగణన ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం, జనాభాకి దామాషాగా ప్రతి రాష్ట్రానికి లోక్సభ సభ్యులను కేటాయిస్తారు. 1951 ప్రకారం జరిగింది అట్లాగా 52 ఎన్నికల్లో, 61 ప్రకారం ఎన్నికల్లో జరిగింది, 71 ప్రకారం జరిగింది. 76లో రాజ్యాంగ సవరణ నుంచి 42వ సవరణ 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేశారు. జనాభా పెరుగుదల కొంచెం దానికి అరికట్టవచ్చు, జనాభాని స్థిరీకరించడం, జనాభాని తగ్గించడం, కుటుంబ నియంత్రణ పాటించడం, దాన్ని ప్రోత్సహించవచ్చు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేశారు. 2001లో ఇది ఓపెన్ అయింది. అప్పుడు నేనే కీలక పాత్ర తీసుకుని, నేను కేసీ శివరామకృష్ణ అని చెప్పి ఉన్నతాధికారి రిటైర్ అయిపోయినారు, ఇప్పుడు లేరు ప్రస్తుతం. మీ వద్ద జాతీయ రౌండ్ టేబుల్ దాన్ని ఏర్పాటు చేశాం. ఆనాటి ఎన్నికల సంఘం, మన లింగ్డో గారు అధ్యక్షుడిగా, మొత్తం ఎన్నికల సంఘం సభ్యులందరూ, అన్ని రాష్ట్రాల రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, అప్పటిదాకా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు లేరు, 94 తర్వాత వచ్చారు వాళ్ళు. కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషనర్లు, ఆనాటి న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మరి హోంమంత్రి ఎల్కే అద్వానీ, వీరితో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి మేము గట్టిగా ఆనాడు వారిని కోరాం. వాజ్పేయి ప్రభుత్వం ఆనాడు సంకీర్ణ ప్రభుత్వం, 31 పార్టీలు అనుకుంటాను, అన్ని పార్టీల మద్దతుతో ఉన్నది. రాజకీయ అస్థిరత్వం వస్తుంది ఉత్తరాది దక్షిణాది వచ్చినట్టయితే. రెండోది, అణు విస్ఫోటం జరగటం లేదు. 1998లో పొఖరాన్ అణు విస్ఫోటం జరిగి మనం అణు ఆయుధాలు ఉన్న దేశంగా మనం బహిరంగ ప్రకటించుకున్నాం. దాంతో అమెరికా, పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ దేశాలు మన మీద ఆంక్షలు పెట్టినాయి ఆర్థికంగా. మనం సంకటంలో ఉన్నాం. అప్పటికిప్పటికీ మనకు తెలుసు, అమెరికా కానీ యూరోప్ కానీ మన మీద ఆంక్షలు పెడితే కొంచెం కష్టం అవుతుంది. వాణిజ్యం కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, సాంకేతిక విజ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఈ సమయంలో ఇది ఎందుకో పంచాయతీ పెట్టుకోవటం, ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు గొడవ, రాజకీయంగా సంక్షోభం ఉన్నది కొనసాగిద్దాము, కానీ స్థానిక ప్రభుత్వాలు కూడా పరిగణలో తీసుకుని పంచాయతీలు వీరున్నంత మేరకు మున్సిపాలిటీల్లో భాగంగా, మన పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అసెంబ్లీలో భాగమయ్యేట్టుగా, అసెంబ్లీ లోక్సభల భాగంలాగా ఏర్పాటు చేద్దామంటే దానికి ఒప్పుకున్నారు. ఆ రకంగా ఇంకో 25 ఏళ్ళు పొడిగించాం. నేనేమనుకున్నాను అన్నాడు, ఇంకో 25 ఏళ్ళు కదా, రాజువాడు రౌతాడు, అప్పుడు చూసుకోవచ్చు అనుకున్నాను. కాలం గిరుని తిరిగిపోయింది, 25 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ సమస్య మరింత జటిలం అయిపోయింది. ఈ నేపథ్యంలో మరి రాజ్యాంగంలో తొలుత ఉన్నదేమో తిరిగి వచ్చేస్తుంది. మనం ఏమి చేయకుండా రాజ్యాంగంలో, రాజ్యాంగం ప్రస్తుతం ఏమిటంటే 2026లో అప్రయత్నంగానే మళ్ళీ గతంలో తొలుత నుంచి వచ్చిన రాజ్యాంగ ప్రకరణ వచ్చేసి జనాభా లెక్కల ప్రకారం ఆ దామాషాగా సీట్లు కేటాయించాలి. మనకి వేరే మార్గం లేదు, రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప. దానికి పూనుకున్నారు. సంకల్పం మంచిదే కావచ్చు. 2026 కనుక పెట్టినట్లయితే జనాభా లెక్కలు మరీ కష్టమవుతుంది, మరింత దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని 2011 ఆలోచన చేస్తున్నట్టున్నారు. నేను సంకల్పాన్ని కాదంటలా, కానీ ఇంత జటిలమైన అంశాల మీద ఢిల్లీ ఒక నిర్ణయం తీసుకుని రుద్దడం కాదు పరిస్థితి. ఈ పార్టీల మధ్య, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాలి. కాబట్టి దాన్ని ప్రస్తుతానికి ఆపి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ప్రధాన పార్టీల నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో కొంత కాల పరిమితి పెట్టి 2-3 నెలల కాలం ఇచ్చి మీరంతా మల్లగుల్లలు పడండి. ఇప్పుడు జనాభా పెరుగుతున్న రాష్ట్రాలు ఏమంటాయి, జనాభా ప్రకారం మాకు గొంతు ఉండాలి కదా, రాజ్యాంగం చెప్పింది అదే కదా, మాకు ఆ ఛాన్స్ లేకపోతే అట్టని వాళ్ళు అంటారు. అవును.
జనాభా శాతం పెరగని రాష్ట్రాలు ఏమంటే దక్షిణాది రాష్ట్రాలు మేము జనాభా నియంత్రణ చేశాం కదా, అందుకు మేము పాపం చేసామా, మాకు అన్యాయం జరుగుతుందో వాళ్ళ వారి ఇద్దరు వాదనలో వాళ్ళది ఇచ్చే బలమే. కానీ దేశ ఐక్యతను కాపాడాలి, ప్రాతినిధ్యాన్ని కాపాడాలి, ఈ అందరి మధ్య సామరస్యాన్ని తీసుకురావాలి. అది మనం ఇక్కడ కూర్చొని చేయటం కాదు. ఇప్పుడు జిఎస్టీ ఉన్నది. జిఎస్టీ చాలా ఓపికగా అన్ని రాష్ట్రాల నాయకుల్ని కూర్చోబెట్టి, ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి, జాతీయ స్థాయిలో ప్రభుత్వం కూర్చుని చాలా జాగ్రత్తగా ఆలోచించి సాధించారు. మొదట్లో అందరికీ సందేహాలు, మాకేమో ఆదాయం తగ్గుతుందేమో, మా పనుల మీద మా హక్కు పోతుందేమో అని. ఇప్పుడు అందరూ సంతోషిస్తున్నారు. దేశమంతా సింగిల్ మార్కెట్ అయింది, అవినీతి తగ్గింది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, అందరికీ ఆదాయాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పరిష్కారం సాధించగలం. కానీ పార్లమెంటు బలవంతంగా రుద్దడాన్ని కాకుండా ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన పార్టీల, జాతీయ ప్రాంతీయ పార్టీల నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారిని ఏకాభిప్రాయం సాధించమని చెప్పంటే బాగుంటుంది. సార్, ఒకటి మీరు ఇప్పుడు దాదాపు 3 బిల్లులు ఏవైతున్నాయో వాటిని సూత్రప్రాయంగా అంగీకారయోగ్యమైనప్పటికీ ఈ వివాదాలు ఏవైతున్నాయో, అనుమానాలు ఏవైతున్నాయో వాటిని నివృత్తి చేస్తే ఇంకా బెటర్ అనేది మీ ఆలోచన. నిజంగా మరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మీరు ఏం చేస్తున్నారు అన్నది ఎంత ముఖ్యమో, ఎలా చేస్తున్నారు అన్నది అంతే ముఖ్యం. వ్యవసాయ చట్టాలు వచ్చినాయి ఈ కోవిడ్ నేపథ్యంలో, మంచి చట్టాలు. నేను బహిరంగంగా అప్పటికెప్పటికీ సమర్థిస్తున్న కొద్ది మందిలో ఒకళ్ళు. సోదాహరణంగా, వాస్తవాల ఆధారంగా, తార్కికంగా 100% మంచి చట్టాలు మంచివైనా, సంకల్పం మంచిదైనా కూడా అందరినీ విశ్వాసంలోకి తీసుకుని ఏకాభిప్రాయం సాధించకుండా వస్తే ఏమైంది? దేశమంతా గగ్గోలే చివరికి పుస్తకం అవుతుంది. ఒక సంక్లిష్ట ప్రజాస్వామ్య దేశంలో మీరు చేస్తున్న పని మంచిదే కావచ్చు, మీ సంకల్పం మంచిదే కావచ్చు, కానీ కొన్ని కీలకమైన విషయాల్లో చేస్తున్న తీరు అందరినీ కలిపిపోయే తీరుగా ఉండాలి. సార్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ నాయకులంతా 50% ప్రతి రాష్ట్రానికి పెంచుతాం కాబట్టి ఓవరాల్గా నిష్పత్తిలో ఏం తేడా రాదు అనేది ఒక వాదన చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ కానీ మిగతా ప్రతిపక్షాలంతా కూడా పూర్తిగా దక్షిణాదికి అన్యాయం చేయడము, లేకుంటే బీజేపీకి ఎక్కడైతే పట్టున్నదో ఆ రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు తెచ్చుకోవడమే దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు సార్ దీని అసలు? ఇప్పుడు మనం ఉన్న స్థానాన్ని బట్టి మన ఆలోచనలు మారుతాయి. అది న్యూట్రల్ పర్సన్గా మీరే తెలంగాణకి ప్రాతినిధ్యం కావాలి సహజంగా అనుకుంటాం మనం. ఉత్తరప్రదేశ్లో ఉంటే లేకపోతే బీహార్లో ఉంటే జనాభా ప్రకారం ప్రాతినిధ్యం కావాలి, సహజంగా కోరుకుంటాం కదా. అంచేత ఈ సమస్యలకు పరిష్కారాలు ఇది ఒక్కటే మార్గం కాదు. ఇప్పుడు యూరోప్లో ఉదాహరణకి డైగ్రెసివ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. అంటే జనాభాని బట్టి సీట్లు కేటాయించినా కూడా పూర్తిగా జనాభాకు తమాషా కాకుండా కొంచెం చిన్న రాష్ట్రాలకు కొంత సౌలభ్యంగా ఏర్పాటు చేస్తారు. రకరకాలుగా ఇది ఫెడరల్ ఏర్పాటు. ప్రపంచంలో ఇన్ని రాష్ట్రాలను, ఇన్ని భాషల్ని కలిపిన దేశం కొట్టలేదు. 22 భాషలు రాజ్యాంగంలో ఉంటే 22 భాషలను మనం కలిపాం. ఏ ఇబ్బంది లేదు. ప్రపంచంలో ఇంకే దేశంలో కూడా ఇన్ని బహుళ భాషలు ఉన్న దేశంలో ఇంత సామరస్యంగా పరిపాలన జరగట్లేదు. ఫెడరల్ వ్యవస్థ బలంగా లేదు. కాబట్టి మనకు ఆ శక్తి ఉన్నది. కానీ కొంచెం అందరినీ కలిపే ప్రయత్నం చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూర్చుని మన దేశ ఐక్యతను కాపాడుతూ ఎలా చేయాలని చెప్పిన అవకాశం ఇస్తే ఖచ్చితంగా పరిష్కారం వస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిఎస్డిపిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏ రాష్ట్రం అయితే జిఎస్డిపి పెంచుకుంటున్నదో దాని ప్రకారం వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన చేశారు. పార్లమెంట్లో కూడా బీజేపీ వాళ్ళు దాన్ని ఖండించారు, కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎవరి వాదన వాళ్ళు చేస్తారు. బహుశా అందరికంటే లాభపడేది దానిలో గుజరాత్, మహారాష్ట్ర. వాళ్ళకి ఎక్కువ జిఎస్డిపి ఉంది. ఎందుకంటే జనాభాతో పరిస్థితి జీడిపి షేర్ వాళ్ళకి ఎక్కువ ఉన్నది, ఇంకా పెరుగుతున్నది. అంచేత మనం మనకి ఏది లాభమో అది ప్రతిపాదిస్తుంది, తప్పలేదు. మన ప్రయోజనాన్ని కాపాడుకోవడం ప్రతిపాదించాలి. కానీ చివరికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, మధ్య మార్గానికి రావాలి. అలా కాకుండా తాబట్టే కుందేటికి మూడో కాళ్ళు అంటే వ్యవస్థ గందరగోళం అయిపోతుంది. సార్, పర్సనల్గా మీరు అంటే మొత్తం ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, డెమోక్రటిక్ సిస్టమ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, దాని దగ్గర నుంచి లోతుగా పరిశీలిస్తున్న వ్యక్తిగా ఏ మెథడ్ అవలంబిస్తే ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పాను కదా, జనాభాని ప్రాతిపదికని దాన్ని కాదనలేదు. రాజ్యాంగం చెప్పేది ప్రస్తుతం పాటించకూడదు. కానీ పూర్తిగా జనాభాయే కాకుండా మన రాష్ట్రాల హక్కులు ఏ రకంగానూ హరించబడడం నమ్మకం కలిగేట్టుగా ఒక ఏర్పాటు రాజ్యాంగంలో చేయొచ్చు. రెండోది, మనం ఒక విషయం మర్చిపోతున్నాం. కాలక్రమేణా ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది 2 రకాలుగా. ఒకటి, జనాభా దేశమంతా అదుపులోకి వస్తుంది. ఒకప్పుడు నేను వైద్య విద్యార్థిగా ఉండగా పీడకలు వచ్చాయి. ఏమైపోతుంది దేశం, జనాభా విస్ఫోటము, జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, ఎట్లా అని భయపడిపోయేవాళ్ళం. నిజంగా భయపడిపోవడం మీరు ఊహించలేరు. ప్రతిరోజు భయంతో ఉండేవాళ్ళం. ఇవాళ దాదాపు దేశమంతా కూడా పాపులేషన్ స్టెబిలైజేషన్ అవ్వాలంటాం. అంటే ఒక యువతకి, ఒక మహిళకి తన సంతానోత్పత్తి కాలంలో 2.1 సగటున శిశువులు పుట్టడం. అప్పుడు జనాభా స్థిరంగా ఉంటుంది కొంతకాలం పోయాక.
దేశం ఆ స్థాయికి వచ్చేసింది. చాలా రాష్ట్రాలు వచ్చేసినాయి. 1 కొన్ని రాష్ట్రాలు కొద్దిగా వెనుకున్నాయి. బీహార్ కొంచెం వెనుకున్నది, ఇప్పుడు 2.6 ఎంతో ఉన్నట్టుంది బీహార్. ఉత్తరప్రదేశ్ 2.34 ఉన్నది. ఉత్తరప్రదేశ్ వచ్చి 1-2 వచ్చేస్తుంది, బీహార్ 4-5 ఏళ్ళు పడుతుంది. కాబట్టి దేశమంతా ఆ దారిని వెళుతుంది. రెండోది, ఎల్లప్పుడూ జనాభా స్థిరంగా ఒకే చోట ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో చూడండి, హైదరాబాద్లో చూడండి, తెలంగాణలో చూడండి, హోటల్ ఇండస్ట్రీలో, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో, లేకపోతే ఈ గిగ్ ఎకానమీలో, మరి హెల్త్ కేర్లో లక్షలాది మంది దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసేవాళ్ళ జనాభా తక్కువ ఉన్నది, అక్కడ పనిచేసేవాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నది. దేశం అంతా ఒక్కటి, దాన్ని ఎవరు కాదనలేరు కదా. ఈ దేశంలో ఎవరు ఎక్కడ పుట్టినా కూడా అందరికీ ఒకే పౌరసత్వం ఉన్నది, ఎక్కడ నివసించే హక్కు ఉన్నది, వృత్తిని చేపట్టే హక్కు ఉంది, ఆదాయాన్ని పొందే హక్కు ఉన్నది, అన్ని వ్యాపారం చేసే హక్కు ఉన్నది. సార్, మీరు చెప్పినట్టు అంటే మీ సబ్జెక్టు కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ పోతే, జనాభా తక్కువ చేసి కొంచెం శాస్త్రీయంగా కావచ్చు, లేకుంటే సంస్కరణ చాలా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని. కానీ ఇటీవల చూసుకుంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విచ్చలవిడిగా అంటే ఎక్కువ పిల్లల్ని కానండి, 3-4 కానండి, దానివల్లనే డెవలప్ అవుతుందని ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నాం. మనం ఏంటంటే చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నాను, నిజాయితీగా చెప్తున్నాను. జనాభా ఎక్కువైపోతుంది, దేశం సర్వనాశనం అవుతుందని భయపడ్డ మనం ఇప్పటికీ జనాభా పెరుగుతుందని మర్చిపోకూడదు. 2, కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను, ఇప్పుడున్న యువతకి పనికిమాలిన చదువు అందుతుంది, విద్య లేదు. 185 మంది పిల్లలకి వాళ్ళు ఏ పాపం ఎరగకుండా, వాళ్ళు పుట్టిన తల్లి గర్భం కారణంగా, ఆ పేదరికం కారణంగా, కులం కుటుంబం కారణంగా, తెలివితేటలున్నా కూడా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా ఈ బిడ్డల మీద చదువు కోసం చెప్పని కనీస ప్రమాణాలు చదువు అందట్లా, నైపుణ్యం అందట్లా. ఇంజనీరింగ్ చేస్తే కూడా నైపుణ్యం లేక ఉద్యోగాన్ని పొందకుండా పోతారు. నిజాయితీగా మాట్లాడుకుంటాం, మన కుటుంబాల్లో మన రోజు మాట్లాడుతున్న మాటలేదు. ఇలాంటి దేశంలో ఉన్న యువతకు ఉపాధి కలిగించడం ఎట్లాగా నైపుణ్యాన్ని పెంచినట్లు ఆలోచించకుండా ఇది ఎట్లానే ఉంటారు, ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పంటే, నేను ఎవరు దురుద్దేశంతో మాట్లాడలేదు, కానీ ఇది తొందరపడే ఆలోచన. అంటే మన రాష్ట్రానికి ఎంపీ సీట్లు, అంటే ఎంపీ సీట్ల కోసం బానిస్తాం మనంతా, మన బతుకదా? ఇది చాలా సంకుచితమైన ఆలోచన. అంటే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే వనరులను ఎక్కువ వినియోగించుకోవాలి కాబట్టి ఎక్కువ మంది జనాభా ఉండాలని. ఒకటివేళ మనకు గనక జనాభా ఉద్యోగాలు చేయడానికి మనుషులు కొరత ఉన్నట్టయితే, నేను చెప్పాను కదా, లక్షల మంది ఇప్పుడు ఇక్కడ పాషాకోట్లో చూడండి, ఇక్కడ సెక్యూరిటీ పీపుల్ అంతా కూడా బీహార్ నుంచి వచ్చారు. రెస్టారెంట్స్కి వెళ్ళండి, ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, అస్సాం నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి. ఈవెన్ అగ్రికల్చర్ కూడా వాళ్ళు వచ్చేస్తున్నారు. వ్యవసాయం లేకుండా జరిగే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మన దేశంలో మానవ సంపద ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి, మనం అనుకున్న భావం లేకుండా ఇక్కడ బుట్టావు నువ్వు పనికిరావు. ఇప్పుడు నేను ఉదాహరణకి కోస్తాంధ్రలో గ్రామంలో, మారుమూల గ్రామంలో తెలుగు మీడియంలో చదువుకున్నాను. హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చెప్పమనండి, జయప్రకాష్ నారాయణ వల్ల మాకు నష్టం చేకూరింది, వీడు రాకుండా ఉంటే బాగుంటుంది అనమనండి. ఎవరు అనలేండి. ఏం మాట్లాడుతున్నాం మనం? పుట్టుక జీవితాన్ని శాసించేది ఏమి, ఎంతవరకు సంపన్నం చేసావు నా ప్రాంతాన్ని, నా జీవితాన్ని ఎంత బాగు చేసావు. అంతేగాని ఇక్కడే పుట్టి ఇక్కడే ఉంటాను, ఆ రాష్ట్రంలోనే ఉండి, ఆ భాషలోనే ఉండి దోపిడిగా ఉంటే వాడు మంచిగా కావాల్సిందే, గుండాగా ఉంటే కావాల్సిందే. అంచేత మనం కొంచెం విశాలం చేసుకోవాలి. చాలా తేలిగ్గా నా కులము, నా వర్గము, నా ఊరు, ఇది ఈ రకంగా ప్రేరేపించాలి తేలిక. నా ప్రయోజనము, మన ఉమ్మడి ప్రయోజనం, అది కొంచెం కష్టం. నా కులము, నా ఊరు దగ్గర నుంచి మన ఉమ్మడి ప్రయోజనము ఎవరి వల్ల లాభం చేకూరుతుంది. అమెరికా పోతే నా పిల్లలకి అమెరికాలో హక్కున్నాళ్ళు కోరుకుంటున్నాం, డొనాల్డ్ ట్రంప్ అని తిడుతున్నాం, మా వాడికి H1B వీసాలు ఇవ్వట్లేదు, మాకు పౌరసత్వం ఇవ్వట్లేదని చెప్పని, లేకపోతే గ్రీన్ కార్డు ఇవ్వట్లేదని. వేరే మతం, వేరే ఒంటి రంగు, వేరే జాతి, వేరే దేశం. ఈ దేశంలో పక్కూరికి వెళ్తే మనం ఒప్పుకోమంటే ఎట్లా? అంటే ఇదేమి గడుస్తున్నాం? ఇది మీరు మన వ్యాపారాలు, మీ ఆస్తులు దేశమంతా కావాలి, ఇతర దేశాల్లో కావాలి. దుబాయ్లో ఆస్తులన్నీ మళ్ళీ భారతదేశంలో ఉన్నవాళ్ళే, దొంగ సంపాదన చేసిన వాళ్ళే. అంచేత మనం ప్రజల్ని ఇలా మభ్యపెట్టకూడదు, నిజాయితీగా ఆలోచిద్దాం. దేశం ఒక్కటే, దేశ ఐక్యత విషయంలో ఏ పరిస్థితులు రాజీ పడకూడదు. అలాగే మన ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదు. ఇక్కడ మన ప్రయోజనం రాజీ పట్టాల, మన ప్రయోజనం చూసుకుంటున్నాము. ఏకాభిప్రాయం సాధ్యం కాకపోతే అంటే ఢిల్లీ నుంచి బలవంతంగా రుద్దటం కాకుండా ఈ రాష్ట్రాలకు వదిలేయండి. ఈ దేశంలో బలమైన ఫెడరల్ వ్యవస్థని ఈ దేశం నిర్మాణం చేసుకున్నది. ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత బలమైన ఫెడరల్ వ్యవస్థ ఇంకెవరు ఏర్పాటు చేసుకోవాలి కొత్తగా? మనం చేయగలిగాం. ఇన్ని భాషలు లేకుండా చేసిన దేశం ఇంకోటి లేదు, మనం చేయగలిగాం. ఇది కూడా తలకి చేయగలం. కాకపోతే అనవసరమైనటువంటి ఉద్రేకాలు రెచ్చగొట్టకుండా, కులం, మతం, భాషా ప్రాంతం కాకుండా కాస్త ఏకాభిప్రాయం కోసం మీరు మల్లగొల్ల పడినట్టు ఏదో మధ్య మార్గం తీసుకుంటాం.
సార్ ఈ దక్షిణాది ఉత్తరాది చర్చలో భాగంగా ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే దక్షిణాదిలో ఉన్న కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నప్పటికీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక గమ్మతి వాతావరణం ఉంది. అక్కడ అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఈ బిల్లులను సపోర్ట్ చేస్తుంది. కేంద్రం 50% చేసినా ఓకే, ఎట్లా చేసినా ఓకే అన్నట్టుంది. అంటే వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడట్లేదు అనుకోవచ్చా, లేకుంటే ఎట్లా అనుకోవచ్చు మనం? ఇప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏకాభిప్రాయ సాధన ముఖ్యమని వారికి కూడా అభిప్రాయం ఉంటుంది అనుకోవటం. అదే సమయంలో ఈ భాష లేకపోతే ప్రాంతాన్ని తీసుకుని విభజించకూడదని భావం ఉంటుంది. రాజకీయంగా అధికార పార్టీ అక్కడ కూటమి జాతీయ స్థాయిలో పరికరణ కూటమిలో భాగస్వామి ఆ భావం ఉండొచ్చు. ఈ భావాలు ఏమైనా కూడా మీరు ఒకటి చూడండి, మహారాష్ట్ర చూడండి, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కదా, గర్వపడే రాష్ట్రం కదా, దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం. మహారాష్ట్రలో సీట్లు తగ్గట్లా, జనాభా పెరగటం వల్ల కాదు, వలసలు మహారాష్ట్రలో గణనీయంగా వస్తున్నాయి. అమెరికాని తీసుకోండి, మన అమెరికా చాలా విషయాలు ఆదర్శం అనుకుంటున్నాం కదా. ఫ్లోరిడా రాష్ట్రం ఆనాడు ఈనాడు 100-120 ఏళ్ల క్రితం ఇప్పుడు కూడా అమెరికాలో పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరగల, అదే సంఖ్య ఉంటుంది 435. 1901లో 433 నుండి 1911లో 435 అయింది, ఈనాటికి 435. ఆనాడు ఫ్లోరిడాలో 4 ఉండేవాళ్ళు సభ్యులు, ఎంపీలు, కాంగ్రెస్ మెన్ అంటారు అక్కడ. ఇప్పుడు ఫ్లోరిడాలో 28 మంది, 7 రెట్లు పెరిగారు. ఎందుకని? చాలామంది ఫ్లోరిడాలో అక్కడ మంచి ఆహ్లాదకర వాతావరణం ఉందని వలసలు పోయారు. న్యూయార్క్లో 43 ఉండేది ఆనాడు, ఇవాళ న్యూయార్క్ రాష్ట్రానికి 26 అయింది. అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఖరీదు ఎక్కువ అవుతుందని అక్కడి నుంచి వచ్చి ప్రాంతాలకు వలసలు పోయారు. న్యూయార్క్ తగ్గిపోయింది. టెక్సాస్ రాష్ట్రంలో గతంలో 18 మంది ఉండేవాళ్ళు, ఈవేళ 38 మంది ఎంపీలు ఉన్నారు. ఎందుకని? అక్కడ ఆయిల్ ఇండస్ట్రీ పెరగడం చేత, ఆర్థిక అవకాశాలు ఉండడం చేత, మరి టెక్సాస్ రాజధాని, అక్కడ టెక్నాలజీ బాగా ఆస్టిన్ టెక్సాస్ అంటారు, టెక్నాలజీ పెరగడం చేత వివిధ కారణాలుగా అక్కడికి వలసలు బాగా వచ్చారు. అంటే ఏమిటి? వలసలు వచ్చినట్టయితే మనకి సంపద పెరుగుతుంది, పనిచేసే వాళ్ళు కష్టపడి వస్తున్నారు. ఆ వలసలతో జనాభాలో ఈ తారతమ్యాలు దొరికిపోతాయి. ఆర్థిక వ్యవస్థ మన దేశంలో ఏమైందంటే ఆర్థిక వ్యవస్థ పెరిగిన చోట జనాభా తక్కువ ఉన్నది, ఆర్థిక వ్యవస్థ బలంగా లేని చోట జనాభా ఎక్కువ ఉన్నది. అమెరికా లాంటి దేశాల్లో ఎక్కడ ఆర్థిక వ్యవస్థ బాగుంటే జనాభా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ జరుగుతుంది సహజంగానే. పూర్వం జరిగేది, పూర్వం గ్రామాలను అంటిపెట్టుకుని ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడ బతుకుతెరువు కోసం ఎక్కడ వీలుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ మధ్యకాలంలో రాజకీయం చేయక్కర్లేదు, మధ్య మార్గాన్ని నిలబెడతాం. సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రం గురించి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, దక్షిణాది ఉత్తరాది అనే ఒక తేడాలు తేవడం అనేది అదొక వ్యూహం అనుకోవచ్చు, లేకుంటే ఇంకేమైనా అనుకోవచ్చు. పక్కన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా దక్షిణాది ఉత్తరాది అనే ఒక భాష మాట్లాడడం ఎంతవరకు మీరు అర్థం చేసుకుంటారు? దానికి సమాధానం వారు చెప్పాలి. బహుశా వారికి రాజకీయంగా వేరే చోట్ల అవకాశం లేదనుకున్నారేమో. నాకు బాగా గుర్తున్నారు, ఒకసారి ఎన్టీ రామారావు గారు, ఆయన ప్రాంతీయ పార్టీ నాయకుడు, తెలుగునాట, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ప్రజలు, అది కదా ఆయన గొడవ అంతా. ఆయన పార్టీ పేరు ఆ రకంగా పెట్టారు కదా. కర్ణాటకలో దేవగౌడ గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొంచెం వర్షపాతం తక్కువ ఉంది, ప్రతి సంవత్సరం మనకి ఇబ్బందులు ఉంటాయి కదా, నీళ్ళు ఎప్పుడు సరిగ్గా నదిలో వస్తాం గ్యారెంటీ లేదు. తుంగభద్ర నీళ్ళు కిందకు ఒక్క చొక్క కూడా వెళ్ళని ప్రకటన చేశాడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ ప్రజల కోసం చెప్పాలి, అంతా మనకే వాళ్ళకి వెళ్ళని చెప్పని ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అంతా వచ్చారు, రాయలసీమ ప్రాంతం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి. అన్నగారు మీరు ఒక్క మాట, మాకు ఒక్క ఆదేశం ఇవ్వండి, వందలాది లారీల్లో మేము వెళ్ళిపోయి అక్కడికి కర్ణాటక ముట్టించేస్తాం, ముట్టడి చేస్తాం, అంత తేలుస్తాం అని చెప్పాను. ఎన్టీఆర్ వెంటనే నోరు మూసుకుండా, ఏం మాట్లాడుతాను మీరు? కర్ణాటక వేరు, ఆంధ్రప్రదేశ్ వేరా? వాళ్ళు ప్రజలు కాదా? ఇక్కడ వాళ్ళు అక్కడ లేరా? అక్కడ వాళ్ళు ఇక్కడ లేరా? మన జాతి అంతా ఒక్కటే, నీళ్లు లేకపోతే పంచుకుందాం కష్టాన్ని అని వెంటనే మంత్రులు పిలిచి, మీరు బెంగళూరు నా మాటగా వెళ్ళండి, దేవగౌడకి చెప్పండి, దేవగౌడని ముఖ్యమంత్రిగా చేసింది నేనేను, అప్పుడు ముఖ్యమంత్రిగా చేయడంలో ఆయన ప్రిసైడ్ చేశారు అక్కడ బెంగళూరులో. ఏదో ఆవేశం కొద్దీ చెప్తారు, ఆ ప్రజల్ని ఏదో ఆకట్టుకోవాలని చెప్పని, ఇది పద్ధతి కాదు, మీ కనుక నీళ్ళ కొరత ఉంటే మనం పంచుకుందాం కొరతను, అంతేగాని ఎవరు ఒకరికి కూడా అన్యాయం తలపెట్టు, తెలియని భాష వద్దని చెప్పిన మనిషిని పంపించారు. అది సరైన నాయకత్వం. అంతేగాని ప్రజల్లో సంకుచితత్వాన్ని పెంచి, ద్వేషాన్ని, అసూయని పెంచి దాన్ని రాజకీయంగా మార్చుకోవాలంటాం చాలా తాత్కాలికమైన ప్రయోజనాలుగా, దీర్ఘకాలిక ప్రయోజనాలు.
సార్ ఇంకొక విషయం ఇట్లా ఏదో ఉత్తరాది దక్షిణాది అనేది బాగా ప్రచారం జరుగుతున్న అంశం అయినప్పటికీ ప్రచారం జరగకుండా జరుగుతున్న ఇంకో నష్టం ఏంటంటే సార్, ఎక్కడైతే పట్టణీకరణ ఇంతకుముందు అమెరికా ఉదాహరణ చెప్పారు మీరు, ఎక్కడైతే పట్టణీకరణ చెందుతుందో అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనం ఆటోమేటిక్గా వలస వెళ్తారో అది సహజం ఎక్కడైనా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా డీలిమిటేషన్లో సీట్లు పెరిగినా, డీలిమిటేషన్ ద్వారా సర్దుబాటు జరిగిన పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయి ఎంపీ ఎమ్మెల్యేలు, గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే సార్ ఒక 60 సీట్లు కొత్తగా పెరుగుతాయంటే అందులో 51 హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాలోనే ఎక్కువ పెరుగుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా కూడా ఉన్నారు. అదే సార్ జనాభా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, నేను గ్రామాల నుంచి వచ్చాను. నా ప్రశ్న లేకుంటే నా సందేహం ఏంటంటే సార్, దీన్ని కూడా ఏమైనా బ్యాలెన్స్ చేయొచ్చా? ఓన్లీ జనాభా తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలకు ప్రాతినిధ్యం, ఇప్పుడు అన్ని జిల్లాలకు ఉమ్మడి 9 జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. దీన్ని కూడా ఏమైనా బ్యాలెన్స్ చేయొచ్చా? ఒక పాయింట్ సార్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే సార్, జనాభా తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళల జనాభా ఎక్కువ ఉంటుంది, పట్టణ ప్రాంతాలకు వచ్చే వరకు పురుషుల జనాభా ఎక్కువ ఉంటుంది. రేపు పొద్దున వచ్చే రిజర్వేషన్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్క మహిళా సీటు కూడా రాకపోవచ్చు, మిగతా జిల్లాలో మాత్రం మొత్తం పెరిగిన 60కి 60 అట్లనే రావచ్చు. అట్లనే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే విజయవాడ చుట్టుపక్కల, విశాఖపట్నం చుట్టుపక్కల, తిరుపతి చుట్టుపక్కల పెరిగినట్టుగా మిగతా జిల్లాలలో పెరగాలి. ఇది ఒక అసమానతలకు దారితీయదా? మహిళలు బీసీలు ఎస్సీలకు కాదు, ప్రతి కుటుంబంలో మహిళలు ఉన్నారు, ప్రతి సమాజంలో ఉన్నారు. కాబట్టి మహిళల జనాభాను బట్టి తీయటం అశాస్త్రీయం అవుతుంది. 45 తేడా ఉందని చెప్పని లాటరీ ప్రకారం చేయాల్సి వస్తుంది. అంచేత అది పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఒక ఇబ్బంది మేరకు మహిళా రిజర్వేషన్ ఎట్లా రాబోతుంది సార్? జనాభా ప్రాతిపదిక లాటరీ ప్రకారం మహిళల జనాభా ప్రాతిపదిక అర్థం పట్టడం లేదు. కానీ దానిలో ఒక సమస్య ఉందంటే, రాజ్యాంగ సవరణ చేసినప్పుడు 10 ఏళ్ల పాటు మహిళలకు కేటాయిస్తాము, 10 ఏళ్ల తర్వాత రొటేషన్ అన్నారు. ఓకే, అంటే మొత్తం రొటేషన్ కావాలంటే 3 పదులు 30 ఏళ్ళు కావాలి కదా. 3వ వంతు ఇక్కడ, తర్వాత ఇంకో 3వ వంతు, తర్వాత ఇంకో 3వ వంతు. కానీ ఈ రిజర్వేషన్ ప్రస్తుతానికి 15 ఏళ్ళు మాత్రమే అన్నారు. అంటే రాజకీయ సంకల్పం ఉన్నా కూడా చట్టాలు చేసేప్పుడు అసలు అడ్డగోలుగా చేస్తున్నారు. ఇది ఉదాహరణ, రాజ్యాంగంలో రాశారు, నేను చెప్పిన మాట కాదు. దాన్ని ఏదో రేపొద్దున పరిష్కారం చేయాలి. ఇక మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న, గ్రామాలు పట్టణాలు, 2 రకాలుగా ఆలోచించండి. అమెరికాలో 1900వ సంవత్సరంలో 125 ఏళ్ల క్రితం ఈవేళ భారతదేశం ఎట్లా ఉంది, కరెక్ట్గా ఎట్లా ఉండేది అంటే 40% పైగా వ్యవసాయం ఆధారపడేవాడు భారతదేశంలో ప్రస్తుతం అంతే. ఇవాళ అమెరికాలో 2% వ్యవసాయం ఆధారపడుతున్నారు. మన దేశంలో స్వతంత్రం వచ్చేప్పుడు 90% వ్యవసాయం ఆధారపడేవాడు, ఇవాళ 40%కి వచ్చాం. వ్యవసాయం ఓటా ఆనాడు 60-70% పైన ఉండేది, ఇవాళ 16-17%కి వచ్చాం తెలంగాణలో జీడిపిలో, జాతి సంపద. కాబట్టి ఇది అనివార్యం. ఆధునికత అంటే పట్టణీకరణ, ఆధునికత అంటే వ్యవసాయంలో ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. వ్యవసాయంలో గతం కంటే ఇప్పుడు ఎక్కువ వరి పండిస్తున్నాం, అప్పడాలు పండిస్తున్నాం, చికెన్ పండిస్తున్నాం, గుడ్లు పండిస్తున్నాం, చేపలు పండిస్తున్నాం, పాలు ఉత్పత్తి చేస్తున్నాం. కానీ పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అలాగే జాతీయ ఆదాయంలో వాటా తగ్గుతుంది. మిగతా అవసరాలు పెరిగినాయి, చొక్కాలు పెరిగినాయి, పుస్తకాలు పెరిగినాయి, ఈ మైకులు పెరిగినాయి, మిగతా అవసరాలు సర్వీస్ పెరిగినాయి. అది సహజం. అది మనందరం ఎక్కడి నుంచో అమెరికా వాడు చేయట్లా, మనం చేస్తున్నాం, ఇది మనం చేసుకుంటున్నాం. అది చేసినప్పుడు జనాభా సహజంగానే పట్టణాలకు ఎక్కువ వెళ్తారు, పట్టణీకరణ జరుగుతుంది. అది మనం సంతోషంగా భావించాలి. పట్టణీకరణ, ఆధునికీకరణ, ఆర్థిక అభివృద్ధి 3 కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా. అలా ఉన్నప్పుడు పట్టణంలో ఉద్దేశం ఏంటంటే, మీరు కానీ నేను ఎవరు వచ్చినా కూడా మనందరికీ కూడా మూర్ఖత్వం ఉంటుంది. గ్రామాల్లోనే కాదు మూర్ఖత్వం ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ పక్కవాడితో సహజీవనం కావాలంటే కొంత మన మూర్ఖత్వానికి కళ్ళెం వేస్తాం. కులం కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, లేకపోతే డబ్బులకి ఓట్లు వేయటం కావచ్చు. పూర్తిగా పోతున్నాను అట్లా, కానీ కాస్త ఇంకా మన అవసరాలు. ప్రజాస్వామ్యం వికసించాలని చెప్పంటే అక్కడ జనాభా ఉంది, అక్కడ ఆర్థిక వ్యవస్థ ఉంది, అక్కడ కాస్త ఓటుని ఆలోచించి వేసే తత్వం కొద్దిగానే మెరుగుంది. మరి అవకాశం పెంచాలా వద్దా? లేదా ప్రజాస్వామ్యం అంటే పూర్తిగా ఆ ఫ్యూడల్ వ్యవస్థలోకి వెళ్ళిపోయేసి ఒక పేదరికము, వెనుకబడుతూనే ఉండాలన్నా? ప్రజాస్వామ్యం అంటే ఆలోచించే శక్తి పెరగాలన్నా? 2024 ఎన్నికలు జరిగినాయి తెలంగాణ. చూడండి, హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 24 అసెంబ్లీ సీట్లలో ప్రతి సీట్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గల, ఒక్క సీటు కూడా నెగ్గలేదు. దీనిలో కులం లేదు, వర్గం లేదు, అందరికీ అన్నీ ఒకటే ఉన్నాయి. మిగతా చోట్ల చాలా చోట్ల కాంగ్రెస్ నెగ్గింది. తేడా ఏమిటి?
ఆర్థిక అభివృద్ధి ఎంతో కొంత జరిగింది, ప్రభుత్వంలో పొరపాటు ఉన్నా కూడా పొరపాట్లే ఉన్నారు. ఏ ప్రభుత్వం అన్నా కూడా అవినీతి ఉన్నది, అధికార కేంద్రీకరణ ఉన్నది, కుటుంబ పాలన ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. కానీ ఉన్నంతలో ఆర్థిక ప్రగతి జరిగింది. ఆ ప్రగతి ఫలితాలు నాకు కొంతైనా అందినాయి. కాబట్టి నాకేదో భవిష్యత్తు బాగుపడుతున్న విశ్వాసం ఉందని చెప్పి ఒకవేళ కోపం వచ్చినా ముక్కు ముసుకుని కొట్టేశారు. మిగతా ప్రాంతాల్లో ఏమైంది? అభివృద్ధి జరుగుతుంది కానీ మాకు పెద్దగా లాభం కనబడట్లేదు, కాబట్టి నాకు తాత్కాలికమైనటువంటి సంక్షేమం కావాలని ఓటేశారు. అంచేత పట్టణీకరణకు అనుగుణంగా స్టేట్ల విభజన జరిగితే కాలక్రమేణా ప్రభుత్వాల దృష్టి ఆర్థిక ప్రగతి మీద గడుతుంది. కాలక్రమేణా ప్రజల ఆలోచన కులాన్ని వర్గాన్ని దాటి నా ప్రయోజనం ఏంటి, మన ప్రయోజనం ఏంటి ఆలోచన పెడుతుంది. కాబట్టి దాన్ని మంచిగా తీసుకోవాలి. మరీ పరిస్థితి సృష్టించితే ఆమె జపాన్ లాంటి దేశాలు ఏం చేస్తారంటే, మనకి అదే ఆ పరిస్థితి రాలే, ఇంకా మనకు రెండో రివర్స్ ఉన్నది మనకి. అక్కడ మరీ వ్యవసాయంలో అసలు జనాభా లేరు కాబట్టి కొంత అదనంగా వాళ్ళకి సీట్లు కేటాయిస్తారు. మన దేశంలో పరిస్థితి అట్లా కాదు. అంచేత ఈ పట్టణీకరణ, పట్టణాలకు పెరుగుతున్న జనాభాతో సీట్లు మార్చడం అన్నది ప్రజాస్వామ్యాన్ని బాగు చేయడానికి ఒక మార్గం. అది ఇప్పుడు లోక్సత్తా ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఎందుకని 8-10% ఓట్లు వచ్చినాయి, గ్రామీణ ప్రాంతాలు ఎందుకు 1% వచ్చినాయి? ఒకే ప్రజలు. అవును. అక్కడ ఆలోచన ఉంది, ఇక్కడ ఆలోచన ఉంది, కానీ అక్కడ పరాధీనం. ఎవడో పార్టీ కార్యకర్త అంట లేకపోతే నేను బతకలేను, కాబట్టి ప్రధాన పార్టీ, వీళ్ళు కొన్న పార్టీ డబ్బులు గిబ్బులు సరే ఉన్నా నన్ను పక్కన పెట్టేద్దాం. డబ్బులు గిబ్బులు పక్కన పెట్టేసినా కూడా ఆ అండ లేకపోతే నేను బతకలేనని చెప్పన్న భావంతో ఒక బానిసలో బతుకుతున్నారు. కాబట్టి ఉన్న పార్టీలకే బతుకుపోయిన పార్టీలు తప్ప ఇంకోటి ఓటేయడానికి సాహసం చేయట్లా. హైదరాబాద్ అనగానే కొంతమంది అయినా సరే కొంచెం ఆలోచన చేద్దాము, మన ప్రజాస్వామ్యాన్ని బాగు చేద్దాము. రోజు పొద్దున్న సాయంత్రం తిట్టుకుంటున్నాం కదా, అవినీతి ఉంది, దుష్పరిపాలన ఉంది, మంచినీళ్ళు అందట్లేదు. మనకి ఇవాళ కరెంట్ కూడా పోయింది 2-3 సార్లు, ఈ మధ్యకాలం లేదు అట్లాగా. మనం ఇవన్నీ ఆలోచించాలి. ఇవి ఆలోచించకుండా ఎంతసేపటికి నా కులము, నా వర్గము నాకు తప్పించాలో ఆలోచించాలి అనుకోండి, ప్రజాస్వామ్యం ఎట్లా బాగుపడుతుంది? అంతే. పట్టణీకరణ ప్రజాస్వామ్యానికి మంచిది. నేను గ్రామంలో పెరిగిన వాడిగా, ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను. నేను పల్లెటూరులో నాకు చాలా ఇష్టం. నేను జీవితంలో చేసిన మా చాలా మేలు ఏమైనా ఉంటే రైతులకు ఎక్కువ చేశాను. కానీ అంటే అర్థం పట్టణాలకు వ్యతిరేకం కాకూడదు. సార్, ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా ఇది ఒక బలమైన ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ఉన్న కాలం తర్వాత 1980s అనేక ప్రాంతీయ పార్టీలు దేశంలో బలంగా శక్తిగా మారిన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పాటు అనేక రాష్ట్రాలలో 1980s పెద్ద అంటే బలమైన ప్రాంతీయ పార్టీలు వచ్చి ఫెడరల్ వ్యవస్థను చాలా బలంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినాయి భారతదేశంలో. కానీ మళ్ళీ బలమైన జాతీయ పార్టీ వచ్చినాక ఫెడరల్ వ్యవస్థకు కొంత ఇబ్బంది కలుగుతున్నది. సెంట్రలైజ్డ్ అంటే అధ్యక్ష తరహా పాలన యొక్క వాతావరణం వస్తుంది. ఇవాళ మీరు ఇంతకుముందు చెప్పారు, 3 బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ వారి ఉద్దేశం మంచిదైనప్పటికీ అందరినీ కలుపుకొని అందరినీ భాగస్వామ్యం చేస్తే బాగుండేది అన్నారు. కానీ అట్లా ఏం లేకుండా మాకు సంఖ్యాబలం ఉందనే ఉద్దేశంతోనో, లేకుంటే అన్ని రాష్ట్రాలలో మోర్ దాన్ 50% రాష్ట్రాలలో మా అధికారం ఉందనే దాంతో అన్ని బిల్లులు ఇట్లా పాస్ చేసుకుంటూ పోతే భారతదేశం ఫెడరల్ వ్యవస్థ నుంచి అధ్యక్ష తరహా వ్యవస్థగా మారే ప్రమాదం ఏం లేదంటారా? మనకు స్టైల్ అండ్ సబ్స్టెన్స్ 2 ఉన్నాయి ప్రజా జీవితంలో. నడిపే తీరు, ఒక వ్యక్తి లేక నాయకుడి తీరు. 2 వాస్తవం పూర్తిగా ఫెడరల్ మంది. ఇవాళ అధికారం, నేను నిర్మోహటంగా చెప్తున్నాను, పూర్తిగా రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల చేతుల్లో ఉన్నది. నేను చాలా బాధ్యత మాట్లాడుతున్నాను. ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ పూర్తిగా ఉన్నది రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల్లో. ఈ మాట కాదని ఎవరన్నా కూడా వాస్తవాలు చెప్పాలి. ఒకప్పుడు 5 లక్షల రూపాయలు కావాలంటే ఢిల్లీకి దేవించుకుంటూ విమానంలో మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ మీకు ఓడరేవు కావాలన్నా, విమానాశ్రయం కావాలన్నా, జాతీయ రహదారి కావాలన్నా, పెద్ద పరిశ్రమ కావాలన్నా, 1000 కోట్ల పెట్టుబడి కావాలన్నా ఇక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయి. రాష్ట్రాల మధ్య ఆరోగ్య పోటీ ఉన్నది. కాబట్టి మన నిజమైన ఫెడరల్ వ్యవస్థ బాగా బలపడింది 30 ఏళ్లలో. అదివరకు ఎన్టీ రామారావు గారు లాంటి మహానాయకుడిని డామని తీసిపారేశారు ఢిల్లీలో, ఏ కారణం లేకుండా. ఎవడేం చేయలేకపోయినాడు. ప్రజలు ఉద్యమించారు తప్పితే ఇతర రాష్ట్రాలు జరిగితే ఎవరు ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు 356 దాదాపు ఉపయోగం పోయింది. రెడ్ లెటర్ అంబేద్కర్ చెప్పిన మాట వాస్తవమైంది. ఆనాడు ప్రణాళికా సంఘం పేరుతో మీరు ఏం చేయాలన్నా వాడు అనుమతి కావాలి. ఈనాడు మీరేం చేస్తారో మీ ఇష్టం. ప్రణాళికా సంఘం ప్రతిదానికి అనుమతి అక్కర్లే మీకు. 3వది, ఆనాడు ఆర్థిక సంఘం ఏ రకంగా కేటాయిస్తుందో దేవుడికి ఎరుక. ఫలానా పన్ను 40% ఉన్నవాళ్ళు, ఎక్సైజ్ డ్యూటీ 40%, ఇన్కమ్ ట్యాక్స్ 80%, వచ్చేసరి 85%. ఏమిటో ఎందుకు ఎవరికి తెలుసు? ఇప్పుడు ఏం లేదు, మొత్తం డివిజువల్ పూల్లో 41%. ఆనాడు మీరు అన్నట్టుగా ఏకఛత్రాధిపత్యం.
ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో నరేంద్ర మోదీ ఉన్నా మరొకళ్ళు ఉన్నా కూడా ప్రాంతీయ పార్టీలను దేశం అన్ని పార్టీలను కలిపి తీసుకోకుండా రాజ్యం చేయడం అసాధ్యం. మాకు మాట నిజాయితీగా మాట్లాడుకుందాం, పార్టీలను పక్కన పెట్టేసి. గత 10-12 ఏళ్ళుగా ఎన్ని నాయకత్వం తీరులో ఎన్ని అనిపించినా కూడా రాష్ట్రాల అభివృద్ధి కోసం జాతీయ రహదారులు కావాలి, లేకపోతే రైల్వేలు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలంటే డబ్బుల్ని కావాలని డబ్బులు లేకుండా చేశారన్న ఆరోపణ నిజంగా చేయగలరా? గుండె మీద చేసుకుని లేదు. పరిస్థితి మారింది. అంచేత చాలా రంగాల్లో ఆర్థిక సరళీకరణ వల్ల, పట్టణీకరణ వల్ల, రాజకీయ పరిస్థితుల వల్ల, రాజ్యాంగ పరిస్థితుల వల్ల ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థ బలంగా ఉంది. కాకపోతే మోదీ గారి తీరు ఏంటంటే కొంచెం కొంతమంది నాయకత్వం ఏమో కొట్టినట్టు ఉంటుంది, కొంతమంది మన పివి నరసింహారావు గారి లాగా, వాజ్పేయి గారి లాగా కొంచెం సౌమ్యంగా ఉంటుంది. అది వ్యక్తి తీరు, వ్యక్తి శైలిని, రాజ్య వ్యవస్థని మనం కూడగట్టుకోవడం. ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ఆ శైలి కనుక అందరినీ కలిపిపోతుంటే మంచి నేను చెప్పాను కదా ఇందాక. అలాగే మన వ్యవసాయ చట్టాలు ఉన్నాయి. నేను నిర్మోహమాటంగా అప్పుడు ఆనాడు మంచివని చెప్పాను, ఇప్పుడు చెప్పాను. మంచివైనా కూడా చేసిన తీరు వల్ల ఏమైంది, ప్రతిఘటన వచ్చి చివరికి చట్టాలు ఫలితం రాలేదు. కాబట్టి ఆ శైలిలో అవసరం మేరకు నాయకత్వం గట్టిగా ఉండాలి, అవసరం మేరకు అనునయంగా కూడా ఉండాలి. అది నేను అంగీకరిస్తున్నాను. కానీ ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగింది అన్నది పూర్తిగా వాస్తవం. ఈవేళ రాష్ట్రాల ఇప్పుడు భంగంగా భవిష్యత్తులో అంటున్నాను, భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుంది. నాకు అసలు భయం లేదు. మనం ఆ స్థాయి దాటిపోయాం. మనం చాలా మెచ్యూర్ వ్యవస్థ చాలా విషయాల్లో. కొన్ని విషయాల్లో చాలా అపరిపక్వం ఉన్నాం, కొన్ని విషయాల్లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫెడరల్ వ్యవస్థ ఆర్థిక సంబంధాల్లో కానీ రాజకీయ సంబంధాల్లో ఇంత గట్టిగా మెచ్యూర్ అయినటువంటి దేశం మరొకటి లేదు. గర్వపడాలి. ఈ దేశంలో నా అంత గట్టిగా రాజకీయంలో ఉన్న తప్పుల్ని ఎండగట్టిన వాళ్ళు ఇంకొకటి 30 ఏళ్ళలో. అంటే అర్థం దేశం సర్వనాశనం అయిందని కాదు. ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ రైట్ ఉంది. ఎన్నికల్లో ఓట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నాం, చాలా దారుణంగా ఉంది, ఇది ఖచ్చితంగా విమర్శించాలి. కానీ ఫెడరల్ వ్యవస్థ అన్యాయంగా ఉందండి. ఎట్లాగా ఓట్లు కొని ప్రజల్ని కులం పేరుతో మతం పేరుతో గందరగోళం చేస్తున్నారు, చాలా తప్పు. కానీ అసలు ఎన్నికల్లో అన్ని అన్యాయం జరుగుతుంది, దొంగోట్లు వేస్తున్నారంటే ఎట్లాగా? మనము కలకపురం చేస్తున్నాం. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఈ పెట్టిన బిల్లులన్నీ కూడా చట్టం రూపం దాల్చాలంటే 2/3 మెజార్టీ నాకు కనిపించట్లేదు. ఆ మెజారిటీ కనిపించట్లేదు. బహుశా 2/3 పార్లమెంట్లో లేదు, ఎట్లా రాష్ట్రాల్లో ఉంటే ఉండొచ్చు. బట్ 2/3 మెజార్టీ సంపాదించడం సాధ్యమవుతుంది సార్ ఇప్పుడు సార్? నాకు ఇది కనిపించట్లేదు. అందుకనే ఇది ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఇదే కనుక సంఖ్యాబలం పెంచుదాము, సంఖ్యాబలం పెంచినట్టయితే అది అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పంచాయతీల్లో ఉన్నట్టుగా పంచపతుల్లాగా పెత్తనం మగవాళ్ళదని పేరుకి ఆడవాళ్ళ మొహం చూపెట్టే ప్రయత్నం కాకుండా ఉన్నవాళ్ళ సీట్లు పోవు, అదనంగా సీట్లు పెరుగుతాయంటే కొంతమంది కొత్త మహిళలకి నాయకత్వం వాళ్ళకి వచ్చే అవకాశం దొరుకుతుంది. అలాగే జనాభా పెరుగుతుంది కాబట్టి మన మల్కాజ్గిరి తీసుకుంటే 40 లక్షల జనాభా ఉంటుంది బహుశా. మరి అంత ప్రాతినిధ్యం కష్టం అవుతుంది. కాబట్టి సంఖ్యాబలం పెంచడం వేరు, దాంతో మిగతా కలపక్కర్లా. ఈ రాష్ట్రాలకి ఎన్ని సీట్లు కేటాయించాలి, దాన్ని రాష్ట్రాలకు వదిలేసి కూర్చుని ఒక మెల్లగొల్లలు పడమనండి, కొంతకాలం టైం ఇవ్వండి. ఈ సంఖ్యాబలాన్ని వేరు చేసి 50% పెంచుదాము, మహిళలకు స్పేస్ ఇచ్చేట్టుగా, మగవాళ్ళకి అభద్రత లేకుండా, ఈ పంచపతీలు రాకుండా సమర్థ నాయకత్వం వచ్చేందుకని చెప్పినట్టయితే బహుశా అది అందరూ ఒప్పుకుంటారేమో. మిగతా కలిపితే నాకు మెజారిటీ కనిపించట్లేదు, 3/2 మెజారిటీ కనిపించట్లా. మెజార్టీ లేనప్పుడు ఇంత సాహసోపేతమైన అడుగు ఎందుకు వేసినట్టు? మరి మోదీ గారి బుర్రలోకి మీరు వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నాకు తెలియదు. ఇప్పుడు ఒప్పించగలమని నమ్మకం కావచ్చు, రాజకీయంగా వ్యూహం కావచ్చు, చూసారా మేము చేద్దాం అనుకుంటే వాళ్ళు అడ్డుకున్నారని చెప్పని, లేకపోతే మరి పెద్ద లోతుగా ఆలోచన లేకుండా ఆవేశంతో చేసింది కావచ్చు. ఏంటని నేను చెప్పలేను. అంటే 3 బిల్లులను దాటిగా వాళ్ళను కనుక వ్యతిరేకిస్తే వీళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం అనే ప్రచారం చేసే వ్యూహం ఏమి ఉండదు. చూద్దాం. అది మరి అది వాళ్ళ వ్యూహాలు ఏమన్నాయి మనకు చెప్పరు, మనకు తెలియదు. చూద్దాం ఏమవుతుందో. సార్ అంటే చాలా ఏళ్ళుగా ఎప్పుడు ఈ సంస్కరణలు తెచ్చినా ఒక సమస్య వస్తుంది సార్. 1971 జనాభాను ప్రాతిపదిక తీసుకోవాలా, 2011 ప్రాతిపదిక తీసుకోవాలా, లేకుంటే లేటెస్ట్గా ఇప్పుడు మాట్లాడుతున్నారు 2026 జనాభా ప్రాతిపదిక తీసుకోవాలి. అసలు ఇంత కాన్ఫ్లిక్ట్ ఎందుకుంటుంది సార్? ప్రతిసారి జనాభా లెక్కలలో ఏదైతే లేటెస్టో అది తీసుకోకుండా పాత ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఒక సమస్య. ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు 76లో రాజ్యాంగ సవరణ చేశారు. జనాభా పెరుగుదల మరీ ఎక్కువైపోయింది. ఆ రోజుల్లో నేను వైద్యం చదువుకుంటున్న కాలంలో మేమంతా పీడకల్లాగానే వాళ్ళం. అరే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, ఈ దేశం అవుతున్న భయం మమ్మల్ని భయపెట్టేది. ఆ నేపథ్యంలో సదుద్దేశంతో తీసుకుంటున్నాయి. మిగతా ఇందిరాగాంధీ గారు చాలా తప్పులు చేశారు 42వ రాజ్యాంగ సవరణలో, ఎమర్జెన్సీ వగైరా. ఇక్కడ దురుద్దేశం ఎవరు ఆపాదించాలి ఆవిడకి, అది సదుద్దేశమే. 2001లో మళ్ళీ ఇది 25 ఏళ్ళలో మళ్ళీ ఫ్రీజ్ పోయింది. అప్పుడు నేనే పూనుకున్నాను,
నేను కేసీ శివరామకృష్ణ అని చెప్పి నేను ఉన్నతాధికారి రిటైర్ అయిపోయిన చనిపోయారు ఇప్పుడు ఆయన నేను జాతీయ స్థాయిలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం జాతీయ స్థాయిలో లింగ్డో గారు అధ్యక్షుడు ఎన్నికల సంఘం సభ్యులందరినీ కూర్చోబెట్టి రాష్ట్రాల ఎన్నికల కమిషన్ కూర్చోబెట్టి మరి అరుణ్ జైట్లీ అన్నాడు న్యాయశాఖ మంత్రి, ఆయన్ని ఎల్కే అద్వానీ గారిని కూర్చోబెట్టి వారిని నచ్చజెప్పాం, కొంతకాలం కొనసాగించని చెప్పాను. కానీ కాలచక్రం గిరుని జరిగింది, ఇప్పుడు మళ్ళీ సమస్య వచ్చింది. ఇప్పుడు ఏదో రకంగా పరిష్కారం కోసం కూర్చొని ప్రయత్నం చేయాలి. అంచేత రాజ్యాంగంలో తొలుత చెప్పింది మీరు చెప్పినట్టే. అమెరికా లాంటి దేశాలు అప్పటికిప్పటికున్నది స్పష్టంగా జనాభా ప్రకారం చేసేయడం. అందుకనే ఆనాడు 4 ఉంటే ఇప్పుడు 28 అయింది ఫ్లోరిడాలో, ఆనాడు 36 ఉంటే పెన్సిల్వేనియాలో ఇప్పుడు 17 అని తగ్గిపోయింది. రెండు అంగీకరించారు. దీర్ఘకాల పరిష్కారం వలసలు, అన్ని ప్రాంతాల్లో కూడా జనాభా పెరుగుదల, జనాలు అరికట్టడం జరుగుతుంది, దాదాపు అయిపోతుంది. వలసలు క్రమక్రమంగా పెరుగుతాయి. కాబట్టి దీర్ఘకాలంలో సమస్య లేదు. ఈ లోపల రాజకీయం చేయకుండా, బలవంతంగా నెట్టకుండా, మనం కాస్త ఏకాభిప్రాయం కోసం అవకాశం ఇస్తే ఈ దేశం పరిస్థితిని పూర్తిగా చూసుకుంటుంది. ఎన్ని భాషలున్న దేశంలో ఎంత ప్రశాంత వాతావరణంలో ఫెడరల్ ప్రజాస్వామ్యాన్ని ఇంకో దేశం నిర్మాణం చేసుకుని మనం గర్వపడాలి. ఈ రాజ్యాంగాన్ని చూసి కానీ, లేకపోతే మన నాయకత్వాన్ని చూసి కానీ, చాలా తప్పులున్నా కూడా రాజకీయ నాయకత్వం ఈ దేశం అదే సమయంలో గత 70 ఏళ్ళలో మంచి కూడా చేసింది. దానిలో ఒకటి ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ ఐక్యతను కాపాడడం. ఇప్పుడు చేస్తారనే విశ్వాసం నాకున్నది. సార్, గతంలో అంటే ఎల్కే అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియలో చాలా సందర్భాలలో మీరు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, వివిధ రాజకీయ పక్షాలకు కావచ్చు, ఈ రిఫార్మ్స్ ఎట్లుండాలనే దాని మీద కొన్ని సూచనలు చేశారు, కొన్ని ప్రతిపాదనలు చేశారు, కొన్ని సలహాలు ఇచ్చారు, కొన్ని అభ్యంతరాలు కూడా చెప్పారు. ఈ ప్రక్రియలో కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఏమైనా సూచనల రూపంలో ఇప్పటికే ఏమైనా ప్రయత్నాలు చేశారా, ఏమైనా చేయబోతున్నారా? వారికి చెప్పాల్సిన వారికి చెప్తున్నాము. సంఖ్యాబలం పెంచడం సముచితము, దానికి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకి పంచపత్తీలుగా కాకుండా వాళ్ళు సొంత అధికారం వచ్చేట్టుగా, వాళ్ళకి అవకాశం ఇచ్చేట్టుగా సంఖ్యాబలం పెంచడం అవసరము. దాన్ని మిగతా వాటితో ముడిపెట్టబోకండి. ఇప్పుడు 4 అంశాలను కలిపేశారు, కలగాపలగొట్టారు. మహిళలకు రిజర్వేషను అందరూ ఒప్పుకున్నాం, రాజ్యాంగ సవరణ వచ్చింది. లోక్సభ సంఖ్యాబలం పెంచడం నా దృష్టిలో అది అవసరము, దాన్ని సపరేట్ చేయండి. 3 రాష్ట్రాలకు ఎన్ని సీట్లు కేటాయించాలా అది వేరే విషయం, సంక్లిష్టమైన అంశం, రాజకీయమైన అంశం. అన్ని పార్టీలని, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మల్లా గుల్లాలు పడమనండి. 4 డీలిమిటేషన్ కమిషన్, ఆ నిర్ణయం జరిగిన తర్వాత విభజన ఎట్లా చేయాలి, దానికి పూర్వం నుంచి పద్ధతిని, దానికి వివాదం లేదు అసలు. సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఉంటుంది, దానికి ఎన్నికల సంఘం నుంచి ఉంటారు, రాష్ట్రాల ఎన్నికల కమిషన్ ఉంటారు. అది 2001లోనే ప్రతిపాదించడంలో జరిగింది. అది ఇక కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక సభ్యులుగా ఉంటారు, వారికి ఓటు హక్కు ఉండదు, ఆహ్వానితులుగా ఉంటారు. అది 70 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మనం, ఇప్పుడు కొత్త ఏం కాదు. అంచేత వేరువేరుగా చూస్తే ఒకదాన్ని కలగాపలగం చేయకుండా పరిష్కారం తేలిక దొరుకుతుంది. సార్, ఇంకొకటి, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుభవం కూడా మీకు ఉంది కాబట్టి, ప్రభుత్వాలు ఎక్కువగా ఈ పొలిటికల్ బ్యూరోక్రసీ మీద, పొలిటికల్ యూనిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ మీద ఇంత గొప్పగా పార్లమెంట్లో చర్చ జరిగినట్టు నాకు కనపడట్లేదు. దానివల్ల ఫీల్డ్లో ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే, పార్లమెంటు పరిధిలోనే అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ చేర్చారు, కానీ ఒక జిల్లా పరిధిలోనే ఈ పార్లమెంటు లేకుంటే అసెంబ్లీ ఉండాలనే ఒక నియమం లేకపోవడం వల్ల కొత్త జిల్లాలు ఏర్పడ్డప్పుడు చాలామంది ఆఫీసర్లు పరిపాలన విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిన తర్వాత, విభజించిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఒకే జిల్లా కలెక్టరు చాలా నియోజకవర్గాలు తిరగాల్సి వస్తుంది. అంటే ఒక్క మండలం ఉన్న నియోజకవర్గాన్ని కూడా ఆ ఎమ్మెల్యేకు లేకుంటే ఆ ఎంపీకి ప్రోటోకాల్ విషయంలో కానీ, ఇంకే విషయంలో కానీ, ఫండ్స్ చేసే విషయంలో కానీ ఇబ్బందులు అవుతున్నాయి. అట్లా కాకుండా సెంట్రల్ గవర్నమెంటే ఈ పార్లమెంట్లు కానీ, అసెంబ్లీ కానీ ఒక జిల్లా యూనిట్లో ఉండాలని, దానికి అంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్కు ఈ పొలిటికల్ యూనిట్స్కు అనుసంధానం చేసే అవకాశం ఏం లేదా? అన్న పద్ధతి ఏంటంటే, అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా పరిధి లోపలే ఉండాలి, కానీ మన దగ్గర లేదు. అంటే ఈ కొత్త జిల్లాలు చాలా ఎక్కువ స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మళ్ళీ విభజించినప్పుడు మనకు ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. ఎందుకంటే దేశంలో మీరు చూడండి, గతంలో ఎప్పుడు కూడా దేశమంతా కూడా అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు ఒక జిల్లాలో భాగంగా ఉంటుంది తప్ప 2 జిల్లాల్లో ముక్కలుగా ఉంటుంది. లోక్సభ అట్లా చేయడం చాలా కష్టం, ఎందుకంటే లోక్సభ నియోజకవర్గాలు మారుతూ ఉంటాయి, అవి పెద్ద నియోజకవర్గాలు. ఆంధ్రప్రదేశ్లో నా దృష్టిలో పొరపాటు చేశారు, జిల్లాలను పెంచడం మంచిదే కానీ లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాగా చేశారు. కొన్ని సందర్భాల్లో అక్కడ అవసరార్థం ఎక్కడెక్కడో మొదలై కొన్ని 300 కిలోమీటర్ల దాకా వెళ్ళాల్సి వస్తుంది నియోజకవర్గం, ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాల్లో. ఉదాహరణకి దాని జిల్లా అంటే ఎట్లాగే జనం అయిపోతారు. రెండోది, ప్రతి గణాంకాల తర్వాత, జనాభా గణన తర్వాత నియోజకవర్గం పరిధి మారుతూ ఉంటుంది.
జిల్లా కూడా మారుస్తుంటారా? తుగ్లక్ పాలన అవుతుంది. జిల్లాలు తెల్లవాళ్ళ కాలం నుంచి దాదాపు నిజాం కాలం నుంచి శాశ్వతం. కొన్ని పెంచినవి కూడా ఒకసారి అలా ఉంటే అది ఎలా ఉండిపోతుంది. ఎందుకంటే రికార్డులు కానీ, పరిపాలన కానీ, అక్కడ సంస్కృతి కానీ, పాలనా సంస్కృతి మొత్తం కూడా జిల్లా చుట్టూ తిరుగుతుంది. అందుకని జిల్లాలని మనం నియోజకవర్గాల పరిధిలో పెట్టడం సరైన కాదు. అసెంబ్లీ చిన్నది కాబట్టి దానిలో అడ్జస్ట్ చేయడం చాలా తేలిక. ఇప్పటికీ అది అమల్లో ఉంది. అట్లాగే ఆనాడు 2001లో ఏం చేస్తుంది ఏంటంటే, కొత్తగా స్థానిక ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వచ్చినాయి కాబట్టి వీలున్నంత మేరకు ఒక మహానగరాన్ని, పెద్ద నగరాన్ని మనం ఒక అసెంబ్లీ పరిధిలో పెట్టడం సాధ్యం కాదు. కానీ వీలున్నంత మేరకు పంచాయతీని కానీ, చిన్న మున్సిపాలిటీ కానీ అసెంబ్లీ నియోజకవర్గంలో పరిధిగా పెట్టాలి. బిల్డింగ్ బ్లాక్ సిస్టమ్ అంటే అలా పెట్టాలని చెప్పి అది ఆమోదించారు. ఆ రకంగా చేస్తున్నారు. అంచేత మీరు అనుకున్నంత ఇబ్బంది లేదు. కానీ మౌలికమైన విషయం మీరు గమనిస్తారు, పాలన మీద శ్రద్ధ తగ్గింది. మనకి రాజకీయంలో ఓట్లు పొందడము, అధికారం పొందడము, సీట్లు పొందడమే తప్ప పాలన మీద పట్టుపోయింది. అధికార యంత్రాంగం కూడా అగ్రస్థాయిలో కానీ, కింది స్థాయిలో కానీ పూర్తిగా అలసత్వము, అహంకారము, అవినీతి చాలామందిలో పెరుగుతుంది. కొంతమంది అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, నిజాయితీ పరున్నారు, సమర్థంగా పనిచేస్తున్నారు. కానీ చాలామంది ప్రభుత్వంలో అంటే మా జన్మ హక్కు పనిచేయక్కర్లేదు, జీతభత్యాలు అందరికంటే బ్రహ్మాండంగా వస్తాయి, ప్రభుత్వం మా కోసం ఉంది, జనం కోసం కదా అన్న భావంతో ఉన్నారు. ఉన్నతాధికారులు కూడా రాజ్యాంగ సవరణలో కూడా లోతు పాటించట్లేదు. ఉదాహరణకి ఈ రాజ్యాంగ సవరణలోనే ఇప్పుడు ప్రతిపాదించిన పార్లమెంట్కి పెట్టిన బిల్లులోనే మొట్టమొదటిసారిగా సెంట్రల్ గవర్నమెంట్ అన్న పదం చోటు చేసుకున్నది. అలాగే డీలిమిటేషన్ అన్న పదం చోటు చేసుకున్నది. డీలిమిటేషన్ కమిషన్ అని చెప్పన్నారు. అంత ఒరిజినల్ రాజ్యాంగంలో ఏం చెప్పారు? పార్లమెంటు నిర్దేశించిన రీతిలో పార్లమెంటు నిర్దేశించినటువంటి ఒక సంస్థ సచ్ అథారిటీ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ డీలిమిటేషన్ చేస్తుందన్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ అన్నారు. కమిషన్ గురించి ప్రస్తావన లేదు రాజ్యాంగంలో. కొత్తగా ఆ ప్రస్తావన లేకుండా, దాని నిర్వచనం లేకుండా ఆ మాట పెట్టేశారు. ఎవరు ఆలోచించారు అక్కడ. అలాగే 97వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది నేనే, సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి. రాజ్యాంగంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం మాట తీసుకొచ్చారు. రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం మాటలేదు, మనం వాడుక భాషలో వాడతాం, కొన్ని చట్టాల్లో పెట్టాం. రాజ్యాంగంలో యూనియన్ ప్రభుత్వం. నేను ఏనాడు కేంద్ర ప్రభుత్వం అన్న మాట వాడినాం. యూనియన్ ప్రభుత్వం అది జాతీయ ప్రభుత్వం అంటాను. నాకు కొంచెం చాదస్తాం ఆ విషయంలో. కేంద్రం లేదని నమ్ముతాను. కేంద్రం మనం కేంద్రం, ప్రజలే కేంద్రం అని చెప్పాను. కానీ ఇంత పిచ్చిగా చేస్తున్నాం అంటే అగ్రస్థాయిలో కావచ్చు, కింది స్థాయిలో కావచ్చు, పని సమర్థంగా ప్రజలకు పనికొచ్చేట్టుగా రాజ్యాంగ విలువలని పెంచేట్టుగా ఉండాలి. ఒకప్పుడు ఉన్నతాధికారులు ఒక బీపీ మేనన్ ఉన్నాడు. బీపీ మేనన్ ఐసీఎస్ అధికారి కూడా కాదు. బీపీ మేనన్ ఒక స్టేట్ సివిల్ సర్వీస్ అధికారిగా పెరిగాడు. ఈ దేశ విభజన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య వనరుల విభజన కావచ్చు, 550 సంస్థానాల విలీనం దేశంలో కావచ్చు, ఈ మొత్తం బీపీ మేనన్ ఒక హోంశాఖ కార్యదర్శిగా అటు సర్దార్ పటేల్కి, ఇటు జవహర్లాల్ నెహ్రూకి, అటు వైస్రాయ్గా ఉన్నటువంటి మౌంట్ బ్యాటన్కి, ఆ తర్వాత వచ్చినటువంటి మన చీటి రాజగోపాలాచారికి, వీరందరికీ నమ్మిన బంటుగా ఉండి దేశం కోసం ఆహర్నిశ కృషి చేసి గొప్ప పని చేశాడు. ఈవేళ ఈ దేశం నాది, ఈ దేశ ఐక్యత నాది, ఈ దేశాన్ని భవిష్యత్తును కాపాడడం నా బాధ్యత, ఈ రాజ్యాంగ విలువలను కాపాడడం నా బాధ్యత, రాజకీయానికి నిర్ణయాలు తీసుకునే బాధ్యత, అధికారం ఉన్నాయి, దాన్ని అమలు చేయడం సమర్థంగా సరిగ్గా చేయాలని చెప్పన్నా లేదు. ఊరికే మొక్కు పడేమంటే రాజకీయంలో ఉన్నాడు పెడతాడు, ఈయనట్టు అన్నాడు ఆయన చెప్పినట్టు చేస్తాను, నాదేం పోయింది. కాబట్టి పరిపాలనా యంత్రాంగాన్ని మనం కనుక సంస్కరించకపోతే పార్టీలు ఒకళ్ళొకళ్ళు తన్నులాటల్లో అధికారం మీద వ్యామోహంతో గందరగోళం చేసుకుంటున్నారు. పార్లమెంట్లో తిట్టుకుంటున్నారు, అసెంబ్లీ తింటూ బయట తిట్టుకుంటున్నారు. కానీ యంత్రాంగం మీద పట్టుపోతుంది. ఖచ్చితంగా ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇంకొక విషయం సార్, అంటే మొన్నటి డెవలప్మెంట్ మీరు చూశారు, ఈ దక్షిణాది ఉత్తరాది అనే అంశంలో మీరు మళ్ళీ ఒక ద్రవిడ ఉద్యమాన్ని చూడబోతున్నది. మొండిగా కనుక ఎట్లే ముందుకు పోతే మళ్ళీ మా డిఎంకే, మా డీకే, మా యొక్క అసలైన ఉద్యమాన్ని మళ్ళీ ఈ దేశం చూస్తుంది. అంటే ఒకప్పుడు మనం చూసినాం తమిళీలం అనే ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపిన చరిత్ర కూడా. సీరియస్గా తీసుకో, ఎలక్షన్ సీజను. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఎలక్షన్ల ముందు లేకపోతే తెలంగాణ వచ్చే ముందు భాష ఎట్లా వాడారు, కానీ రాష్ట్రం వచ్చాక ఏం చేశారు? ఆంధ్ర తెలంగాణ గొడవే లేకుండా చేశారు. నేను బహిరంగ చెప్తాను. కాబట్టి ఎన్నికల హీట్లో కొన్ని మాట్లాడినప్పుడు మనం అంత తీవ్రంగా పట్టించుకోవాలి అనకూడదు. సంయమనంగా నాయకులు కొంచెం ముందు చూపుతూ వ్యవహరించాలి. కానీ సందర్భాలు అన్నా కూడా దేశ ఐక్యతకు అంత ప్రమాదం ఉండదు. ఆ ప్రమాదం రాకుండా చేయాలి. అదే సమయంలో జాతీయ స్థాయిలో ప్రభుత్వం కూడా ఊరికే పార్లమెంట్లో బలవంతంగా రుద్దడం కాకుండా, అవునయ్యా కరెక్ట్, మీ సమస్య మీకున్నది, యూపీ వాడు ఇంకో భాష చెప్తున్నాడు, బీహార్ అని ఇంకోటి చెప్తున్నాడు, వాళ్ళ సమస్యలు ఉన్నాయి, మీరంతా కూర్చొని అంగీకారం అని చెప్పండి, వాళ్ళు అక్కడ. అందుకని నేను చెప్పేది
పార్లమెంట్లో బలవంతంగా రుద్దపోకండి, ఇలాంటి ధోరణులు పెంచే ప్రయత్నం చేయబోకండి. సార్ చివరిగా 73-74 రాజ్యాంగ సవరణలు జరిగినప్పుడు స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు సామాజిక వర్గాలకు బీసీలకు అంతకుముందు ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఒక రాజ్యాంగ రక్షణ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ వచ్చాయి. బీసీలకు కొత్తగా ఆ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలతో పాటు రిజర్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా కొత్తగా ఒక వాదన, మహిళలకు ఎట్లాగో 33% ఇస్తున్నారు కాబట్టి ఎంతో కాలంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఇందులో కలపాలనే డిమాండ్ కూడా కొంతమంది ఎంపీలు పెట్టారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా పరిశీలించే అవకాశం ఉందా? ఇది గవర్నమెంట్ పరిశీలించే స్థాయిలో కాదు. ఇది ఎస్సీ ఎస్టీలు అన్నవి సామాజిక వర్గాలుగా తీవ్రమైనటువంటి వివక్షకి శతాబ్దాల పర్యంతం గురి వెలివేయబడ్డారు. బీసీలు అన్నవారు కొన్ని కులాలు మినహాయిస్తే ఆక్యుపేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, చాకలి మంగళ అంటే కొన్ని తక్కువ వృత్తి అని భావించే కొన్ని మినహాయిస్తే మిగతావన్నీ బీసీలకి మిగతా వాళ్ళకి పెద్ద తేడా లేదు, జీవన శైలిలో కానీ లేకపోతే సమాజం చూసే తీరులో కానీ. కాబట్టి ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడ్డారు కాబట్టి కొన్ని ఏర్పాట్లు మనం ప్రత్యేకంగా చేసుకున్నాం రాజ్యాంగబద్ధంగా. రెండోది, ఇవాళ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఎవరు? ముఖ్యమంత్రులు. బీసీలో ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రులకు అత్యధికులు బీసీలు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం బీసీలుగా చెప్పుకోవట్లేదు, కానీ మండల కమిషన్లో వీళ్ళంతా బీసీలు. ఇప్పుడు కర్ణాటకలో ఒక్కలిగాసు లింగాయత్స్ అంతా బీసీల కింద లెక్క. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఈ ముఖ్యమంత్రులు ఎవరో అంతకంటే ఎక్కువ వాళ్ళేం కాదు. కాకపోతే ఇక్కడ పరిస్థితుల్లో బీసీలుగా రాసుకోవాలి, వాళ్ళు మండల కమిషన్లో బీసీలుగా రాసుకున్నారు. బిఫోర్ మండల కమిషన్ చాలా వాళ్ళు బీసీలు లేరు. తమిళనాడులో అందరూ బీసీలే, గవర్నర్లు బీసీలు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడున్న బీసీ అందరూ బీసీలే. కాబట్టి దేశమంతా బీసీలే ఇప్పుడు నాయకత్వంలో ఉన్నది, కొత్తగా ఇవ్వక్కర్లా. మూడోది, స్థానిక ప్రభుత్వాలు మీరు అన్నట్టుగా మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చారు. అధికారం ఇచ్చారా? నిజంగా రాజ్యాధికారం అణగారిన వర్గాల దక్కాలి నేను గట్టిగా నమ్ముతున్నాను. పౌరుడి చెరుగొండాలని గట్టిగా నమ్ముతున్నాను. ఉత్సవ విగ్రహాలుగా తయారు చేస్తారు మీరు. ఒకసారి ఎన్నికైన వాళ్ళు బీసీలను, మిగతా నాయకుల్ని స్థానిక ప్రభుత్వాలు అడగండి, కొంతమంది కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికవుతున్నారు. ఎందుకు ఎన్నికయ్యాను సార్ ఏడుస్తున్నారు, ఎందుకు ఖర్చు పెట్టాము సార్ అని చెప్పి. అంటే హాస్యాస్పదంగా మార్చేశారా మీరు? నిజంగా మీకు కనుక బలహీన వర్గాల మీద మమకారం అంటే, అధికారం పదవులు ఎక్కడిచ్చారో అధికారం ఏమంటే పూర్తిగా ఎందుకు ఇవ్వట్లేదు మీరు? కేంద్రీకరణ మీరు కదా చేసింది. అంచేత అక్కడ ఉదాహరణకి చైనా లాంటి దేశం, నియంతృత్వ దేశం, 51% స్థానిక ప్రభుత్వాల ద్వారా స్థానికంగా ఖర్చు అవుతుంది మొత్తం ప్రభుత్వం పెట్టే ఖర్చులో. మన దేశంలో ఎంతో తెలుసా? 3%. అంచేత రాజకీయంగా రచ్చని మనం పట్టించుకోకూడదు. ఓకే, ప్రజెంట్ రెచ్చగొట్టడం కోసం రకరకాల మాటలు చెప్తాం. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం వేరు, దానికి కావాల్సిన భాషా పద్ధతులు వేరు. రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కోసం చేసే భాషా పద్ధతులు వేరు. ఓకే, థ్యాంక్ యూ సార్. లాస్ట్ అండ్ ఫైనల్గా నరేంద్ర మోడీ గవర్నమెంట్కు ఈ క్షణంలో మీరు ఒకే ఒక మాటలో ఒక సూచన చేయాలంటే ఏం చేస్తారు? గతంలో వ్యవసాయ చట్టాల విషయంలో జరిగిన అనుభవాన్ని గుర్తుంచుకోండి. మంచి సంకల్పంతో మంచి చట్టాలు అవి. ఏం చేస్తున్నారు అంత ముఖ్యమో, ఎలా చేస్తున్నారు కూడా అంతే ముఖ్యం. ఇది చాలా సంక్లిష్టమైన రాజకీయ అంశం. ఉత్తరాది, దక్షిణాది జనాభా పెరిగింది, తగ్గింది, ఈ భాష. దీనిలో మనం అనవసరంగా తేనె చుట్టి కదిలించడం కాకుండా లోక్సభ సభ్యుల సంఖ్యను పెంచడం వరకు తృప్తిపడండి, పార్లమెంట్ నొప్పించండి. మిగతావన్నీ కూడా మీరంతా కూర్చుని ఏకాభిప్రాయానికి రండి అని చెప్పి వారికి వదిలేసేయండి. దేశ ప్రయోజనాలు నెరవేరుతాయి, మీ ప్రయోజనాలు నెరవేరుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాటి డిబేట్. జయప్రకాష్ నారాయణ గారు అనేక విషయంలో మనకు వివరణ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంటే ఒంటెద్దు పోకూడలు పోకుండా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని ముందుకు పోయి ఒక మంచి సంస్కరణను గొప్పగా అమలు చేయాలనే ఆకాంక్షను వాళ్ళు వినిపించారు. థ్యాంక్ యూ.